హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విజ్ టాక్ స్వీడన్. సో నేనైతే యూరోప్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇవాళ వచ్చానమాట. ఇవాళ రాగానే ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 ఎవరు విన్ అవుతారు అని చూస్తున్నాను అనమాట. సో నాకు ఇవాళ రావటం, ఇవాళ జర్నీ తర్వాత బిగ్ బాస్ షో చూసుకొని ప్రశాంతంగా ఇప్పుడే పడుకుందాం అనుకుంటున్నా. సో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా. సో చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్, నాలాగా మీలాగా మనందరిలాగా ఒక కామన్ మ్యాన్ ఈ షో విన్ అయ్యాడు. దట్ కామన్ మ్యాన్స్లో డిఫరెంట్ రకాలు ఉన్నాయి. ప్రీవియస్గా కామన్ మ్యాన్స్ అని చెప్పారు, చాలా మంది తీసుకొచ్చారు. ఈవెన్ చాలా మందిని, నాకు పేర్లు గుర్తు రావట్లేదు కానీ సో తీసుకొచ్చారు. సో వాళ్ళందరూ కామన్ మ్యాన్ డెఫినేషన్ కాదు. ఇతను కరెక్ట్ కామన్ మ్యాన్ డెఫినేషన్కి కరెక్ట్ మీనింగ్ ఇతను. ఎందుకంటే మనకి అగ్ని పరీక్ష ముందు ఇతను ఎవరో తెలియదు. సో వెరీ పూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళది. సో వీళ్ళు యాక్చువల్ కామన్ మ్యాన్స్. ఆదిరెడ్డి లాంటి వాళ్ళని కూడా కామన్ మ్యాన్ కింద తీసుకొచ్చారు బిగ్ బాస్లో ప్రీవియస్. సో వాళ్ళందరూ కాదనమాట. సో అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే తెలుగు వాళ్ళు విన్ అయ్యారు. సో ఫస్ట్ నుంచి తనుజ టఫ్ ఫైట్ ఇస్తుంది అసలు కళ్యాణ్కి, ఈవెన్ అదర్ పీపుల్, ఇమాన్యుయల్కి కానీ. సో వీళ్ళందరికీ తనుజ టఫ్ ఫైట్. ఎక్కడ ఈ సీజన్ కూడా కన్నడ వాళ్ళు తీసుకెళ్ళిపోతారేమో అని అంత టఫ్ ఫైట్ ఇచ్చింది అనమాట. లాస్ట్ సీజన్ అలానే పోయింది, దొబ్బింది. సో ఈ సీజన్ అలానే అయిపోద్దామో అని దొబ్బింది అనుకున్నాం. కానీ ఓకే, తెలుగు పర్సన్ విన్ అయ్యారు. దట్ ఈస్ ఆల్సో సో హ్యాపీ. రెండో థింగ్ ఏంటంటే కళ్యాణే కాదు, డిమాండ్ పవన్ చించి పడేశాడు అనుకోవచ్చు ఈ సీజన్ని. చాలా బాగా ఆడాడు, చాలా మంచి పర్సన్ తను. ఈవెన్ కళ్యాణ్కి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, కళ్యాణ్ గేమ్ ప్లాన్ ఉంటుంది, కొంచెం బుర్ర ఆడతాడు. సో ఎవరిని ఎప్పుడు ఎలా ఎలిమినేట్ చేయాలి చూసా కదా. టికెట్ టు ఫినాలి ముందు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి చాలా స్ట్రాటజీస్ ఇస్తాడు వాడు. తన బ్రెయిన్తో కూడా వర్క్ చేశాడు అనమాట కళ్యాణ్. బట్ డిమాండ్ పవన్ అలాగా సో ఇన్నోసెంట్. సో ఎలా అయితే ఒక కామన్ మ్యాన్ అనదర్ సెలబ్రిటీ అయిన తనుజాని ఎలిమినేట్ చేశాడు, సెకండ్ ఓడించాడు. అలానే ఇంకో కామన్ మ్యాన్ డిమాండ్ పవన్ కూడా ఇంకో సెలబ్రిటీ, వెరీ ఫేమస్ సెలబ్రిటీ ఇమాన్యుయల్ ప్లేస్ని ఆక్యుపై చేశాడు అనమాట. 3rd పొజిషన్కి వచ్చాడు, 4th పొజిషన్ కాదని. అండ్ 15 lakhs మనీ తీసుకుని వెళ్ళిపోయాడు. సో వాళ్ళ ఫాదర్కి ఎంతో అవసరం ఉంది, వాళ్ళ ఫాదర్కి మెడికల్ ట్రీట్మెంట్ ఉంది. సో ఆ అమౌంట్ తనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో తను 3rd పొజిషన్లో ఉండటం హైలీ డిజర్వ్డ్. అండ్ 1st పొజిషన్లో కళ్యాణ్ ఉండటం సూపర్ అంతే. సో ఇద్దరు నాకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నేను ఇద్దరు 2 కామనర్స్ ఉన్నారు. 2 కామనర్స్ టాప్ 5లో ఉంటే బాగుంటుంది అనుకున్నా, బట్ టాప్ 3లో ఉన్నారు. దట్స్ రియల్లీ సూపర్ గుడ్. సో హ్యాపీ న్యూస్. అండ్ తను ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడుతుంది. ఏంట్రా బాబు ఇంత బాగా ఆడుతుంది, అరే కామనర్స్ నువ్వు ఒక ఆట ఆడుకుంటుంది, ఏంటో తను గెలిచిపోద్దా అనిపించింది నాకు. ఈవెన్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే తను గెలవటం కూడా ఇట్స్ వర్తి. బట్ కానీ నాకు చిన్న ఫీలింగ్ ఉందన్నమాట, మన తెలుగు వాళ్ళు కాదే అనే ఒక ఫీలింగ్. అదొక్కటి లేకుంటే తనుజ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ గేమర్. అండ్ తన మైండ్ కానీ తన గేమ్ ప్లాన్ కానీ చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా గేమ్ ప్లే చేసింది. తను ఉండే విధానం చాలా బాగుందన్నమాట. సో స్ట్రాటజీ కానీ స్మార్ట్నెస్ కానీ, అఫ్కోర్స్ అక్కడక్కడ కన్నింగ్ అనిపిస్తుంది ఆ స్మార్ట్నెస్. బట్ కన్నింగ్ ఎలా అనుకుంటే అలా అయిపోద్ది అనమాట. కన్నింగ్ అనిపిస్తుంది ఒక చోట ఓకే, షీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ స్మార్ట్ ప్లేయర్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం బాండింగ్స్, రిలేషన్స్ అఫ్కోర్స్ అందరికీ ఉన్నాయి, బట్ తను కూడా అదొక మైనస్ పాయింట్ తనకి. ఎప్పుడు ఎమోషనల్గా కొంచెం అక్కడక్కడ తన ఎమోషన్ ప్లే చేస్తున్నప్పుడు అక్కడక్కడ సీరియల్ డ్రామా చేస్తుందా అనిపించేలాగా అనిపిస్తుంటుంది. అది కూడా తనకి నెగిటివ్ అయింది. సో 2nd పొజిషన్లో రావడానికి, 1st పొజిషన్ రాకపోవడానికి సీరియల్ కంటెంట్ ఇస్తుందా అనే చిన్న అక్కడ అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. సో అదొక రీజన్ ఆమె 2nd పొజిషన్లో రావడానికి. అండ్ 4th పొజిషన్ ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ కాదు, ఎన్ని కమెడియన్స్ ఎవరైనా సరే, కామెడీ చేసే వాళ్ళు ఎవరైనా సరే, గతంలో వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళు ఎందుకు విన్ అవ్వట్లేదంటే వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతుంటారు. సో ఎందుకంటే వాళ్ళు కామెడీ ఫేస్ అనగానే మనకి ఏం గుర్తు వస్తుంది అంటే, కమెడియన్ అనగానే మనం నవ్వాలి, ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది.
ఎప్పుడైతే వాళ్ళు అగ్రెసివ్గా కోపంగా ఉంటున్నారో మనకి వాళ్ళ తర్వాత వాళ్ళు కామెడీ చేసినా కానీ మనకు కామెడీగా అనిపించదు. సో వాళ్ళ పర్సన్ వాళ్ళు సీరియస్ పర్సన్ కదా, ఎందుకు కామెడీ చేస్తున్నారు, అది యాక్టింగ్ లాగా ఉంటుంది. సాఫ్ట్గా ఉన్న పర్సన్ కామెడీ చేస్తే కామెడీ లాగా ఉంటుంది, అదే సీరియస్ పర్సన్ కామెడీ చేస్తుంది యాక్టింగ్ లాగా ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఓపెన్ అప్ అవ్వరు, వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్ కాబట్టి సో సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తారు, అలానే ఆడారు. సో అందువల్ల విన్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఫిఫ్త్ సంజనా కళ్యాణి, షీ ఈస్ ద గేమ్ చేంజర్ బాబు, షీ ఈస్ రియల్లీ గుడ్. అండ్ తన వల్లే ఈ షో నిలబడింది అనమాట. సో హ్యాపీ ఫర్ 5 people అండ్ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ పడాలా. బాయ్. ఇంకొక విషయం, మనీ తీసుకోవడం నాకైతే చాలా బాగుంది. 2 కామన్ మ్యాన్స్ షేర్ చేసుకున్నారు 35-15, దట్స్ రియల్లీ గుడ్. సో ఐ లైక్ దిస్. సో ఇంకా నా ట్రావెలింగ్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తుంటా, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.